హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా అందరికైతే శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు అయితే మేమైతే మామిడికాయ పులిహోర పానకం అయితే చేసుకుంటాము. మామిడికాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు చెప్తాను, వినండి. మామిడికాయ తరుగు, పల్లీలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, ఉప్పు, పసుపు. ముందుగా అయితే అన్నం అయితే వండి ఆరబెట్టేసుకుంటున్నాను. కొంచెం చల్లగా కావాలి అన్నం అయితే ఇట్లా చేసి పెట్టుకున్నాను. తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. ఒక గిన్నె పెట్టేసుకున్నా, ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేడెక్కింది. జీలకర్ర, ఆవాలు అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర ఆవాలు మంచిగా వేగిపోయాయి. జీలకర్ర ఆవాలు కూడా శనగపప్పు వేసుకుంటున్నాను. పల్లీలు కూడా వేసేసుకుంటున్నాను. ఇందులో పల్లీలు, శనగపప్పు అయితే బాగా వేగిపోయాయి. కరివేపాకు అయితే వేసుకున్నాను. కరివేపాకు కూడా మంచిగా వేగిపోయింది. ఇందులోకి అయితే అన్నంలోకి అయితే వేసేసుకుంటున్నాను. అన్నీ వేయించి వేసుకోవచ్చు, కానీ అప్పటి వరకు పల్లీలు, శనగపప్పు మొత్తం మాడిపోతుంది. అందుకోసమే ఫస్ట్ అవి ఫ్రై చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ అయితే వేడెక్కింది. ఆల్రెడీ హీట్గా ఉన్నది కదా కింద. పచ్చిమిర్చి అయితే ఒక 10-15 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అవన్నీ గారెలు పెట్టేసిన, ఇట్లా అన్నీ ఘాట్లు పెట్టుకున్నాను అనమాట చాకుతోని. ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా. పచ్చిమిర్చి అయితే మంచిగా గోలిపోయాయి. ఇందులోనే మామిడికాయ తురుము అయితే వేసుకోవాలి. నేనైతే ఒక మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయలు పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోవాలి. మంచిగా పులుపు అనేది మంచిగా వస్తుంది అన్నమాట. పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోతే ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇందులోనే పసుపు, ఉప్పు 2 వేసేసుకుంటే అయిపోద్ది. మీకు రుచికి సరిపడేంత అయితే ఉప్పు వేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. మంచిగా కలుపుకోవాలి ఒకసారి. మామిడికాయ గుజ్జు అనేది మొత్తం మెత్తగా అయిపోతే అన్నంలో కలిసిపోతుంది అన్నమాట. లేకుంటే పిల్లలు కొంచెం ఇష్టపడరు. అందుకోసం ఇలా చేస్తాను నేనైతే. ఇలా అయితే పచ్చి వాసన కూడా వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది. ఇదిగో ఇలా అయితే మొత్తం ఇలా గుజ్జులాగా అయితే కావాలి. దీన్ని మొత్తం కలుపుకోవడం వేగ. నెక్స్ట్ ఇదిగో ఈ గుజ్జు అయితే ఇందులో వేసుకోవాలి. మొత్తం అన్నీ మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి అయితే. పులిహోర అయితే ఇలా కలిపేసుకున్నాను. పులిహోర అయితే రెడీ. ఎమ్మి మామిడికాయ పులిహోర. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మీరు శ్రీరామనవమికి ఏమేమి స్పెషల్ చేసుకుంటారో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
హాయ్ అండి, పానకం చేసుకుందాం అనేసి రెడీ చేసుకుంటున్నాను. ఇక బెల్లం అయితే ఒక చిన్న గిన్నె తురిమి పెట్టుకున్నాను. మొత్తం అయితే కొంచెం మిరియాల పొడి, సొంటి పొడి, కొద్దిగా పచ్చకర్పూరం, ఒక 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. అందులో ఇగో ఫస్ట్ అయితే కొద్దిగా పచ్చకర్పూరం అయితే వేసుకుంటున్నాను. దేవుడి దగ్గర పెట్టేది కాబట్టి మంచి స్మెల్ రావాలి, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పేసి బెల్లం తరిగి అయితే వేసుకుంటున్నాను. కొంచెం మిరియాలు, సొంటి పొడి, సొంటి పొడి అయితే వేస్తున్నాను. ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఒక్క 5 మినిట్స్ ఆగితే బెల్లం అంతా కరిగిపోతుందండి. సోంపు అయితే వేయాలండి. ఇక సోంపు అయితే వేస్తున్నాను, పచ్చి సోంపు. బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. ఇంతే అండి పానకం పులిహోర నైవేద్యం అయితే పెడతాను ఇప్పుడు. మంగళం గరుడధ్వజ వేద వేదాంత వేద్యాయ జై బోలో సీతాదేవి మాతా की జై జై శ్రీరామ్. जय बोलो श्री रामचंद्र भगवान की జై बाजा गट्टिया జై
శుభదే శరదా మాంగళ్య ధారణ శ్రీ సీతారామ చంద్రమూర్తి మాంగళ్య సుముహూర్తస్సు అభిజిత్ లగ్నేన ధనుర్లగ్నేన శ్రీ శుభదినే శుభవాసరే శుభ నక్షత్రే ధనుర్లగ్నేన సుముహూర్త సుముహూర్తస్సు శ్రీ రామచంద్ర స్వామి మహారాజ్ కే జై. అయ్యా ఒకసారి అందరూ చూసి మంగళకారం చేసి దండం పెట్టుకోండి, మీ మనసులో మొక్కులు చెప్పుకోండి. స్వామివారి కళ్యాణ వీక్షణం సర్వపాపహరణం. మీ ఇంట్లో కుటుంబంలో ఏదైతే ఉన్నదో అన్ని ప్రతి ఒక్కటి నెరవేర్తని మీ దిగ్భంగా మీ మనసులో ఉన్నది మంచిగా స్వామివారు చెప్పుకోండి. సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపుడు మన భద్రాచల సీతారామ స్వామి గారు మీకు అనుగ్రహిస్తాడు. మీరు వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, సరస్వతి అన్ని అనుకూలిస్తాయి. మంచిగా దండం పెట్టుకోండి. శ్రీరామచంద్ర స్వామి భగవానికి జై. సీతాదేవి మాతాకి జై. బాగా గట్టిగా